హలో అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరదాగా కాసేపు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారో తెలుసా మీకు? ఎందుకంటారంటే దానికి ఓ స్టోరీ ఉంది. మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువుని కోరికపై పౌష మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యం ఇస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెప్తాడు పౌష్యుడు. చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు మహారాజు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌష మహారాజును గుడ్డివాడు కామ్మని శాపమిస్తాడు. ఆ శాపానికి పౌష మహారాజు కన్నెర్ర చేస్తూ, మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవం ఇస్తే పిలిచి విస్తరి వేస్తే నాకే తిరిగి శాపం ఇస్తావా? పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తాడు. దాని తర్వాత ఇద్దరూ చింతిస్తారు. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది.